జలదంకి మండలం గట్టుపల్లి గ్రామంలో ప్రమాద చేస్తూ వికలాంగులుగా మారిన దానం మధు అనే యువకుడికి విపిఆర్ ఫౌండేషన్ వారి సహకారంతో ఎలక్ట్రికల్ ట్రైసైకిల్ అందజేశారు వద్దినేని మురళీనాయుడు, పలువురు టీడీపీ కార్యకర్తలు. అదేవిధంగా దానం మధు పరిస్థితిపై ఎమ్మెల్యే కాకర్ల సురేష్ దృష్టికి తీసుకెళ్లి కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సాయం అందించేందుకు కూడా కృషి చేస్తానని అన్నారు వద్దినేని మురళీనాయుడు. ఈరోజు గట్టుపల్లి గ్రామంలోనే మన దానం మధు అని మన మంచి మిత్రుడు ఈరోజు ఆయన పెయింటింగ్ పని చేస్తుంటాడు. కావలకి పెయింటింగ్ పని కోసంగా పోయి పరంజా మీద నుంచి పడి నడుము ఎముక ఇరిగిపోయి మంచంలో ఉండడం, బాగా వికలాంగగా తయారవడం, ఆయన కొన్ని ఇబ్బందులు పడుతున్నాడు ఆరోగ్యరీత్యా. అది గమనించి ఇటీవల మేము వచ్చి ఆయన గుర్తించి కొంత ఆర్థిక సహాయం కూడా చేయడం జరిగింది. అదే కాకుండా ఆ రోజు నాకు ట్రైసైకిల్ కావాలి, అదైతే నాకు కొంత ఉపయోగపడుద్ది అని చెప్పి మా దృష్టికి తీసుకొచ్చినాడు. కాబట్టి దాన్ని మేము మన నెల్లూరు పార్లమెంట్ సభ్యులైనటువంటి ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి ఎంపీ గారిని కోరగా ఆయన ఇమ్మీడియట్గా కొంతమంది మనోళ్ళు కొంత రికమెండేషన్ కూడా చేయడం జరిగింది. అక్కడికి మన ఈ గ్రామానికి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీరు దివి శ్రీనివాసులు దీనికి ముఖ్య అతిథిగా ఎంతో దూరం పోరుకాడి ఈ కార్యక్రమాన్ని సైకిల్ ఇప్పించేదానికి ఆయన ఎంతో కృషి చేశాడు. అదేవిధంగా ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించిన టెలికాం డైరెక్టర్ తాటికొండ అనూష గారు ముఖ్య అతిథిగా దీనికోసం ఎంతో కృషి చేసి ఎంపీ గారితో కూడా మాట్లాడి ఈ సైకిల్ ఇప్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఈ సైకిల్ ఇప్పించేదానికి మేమందరం కూడా గట్టుపల్లి నుంచి టీడీపీ నాయకులు బుట్టి దర్గాబాబు, బుట్టి రాఘవలన్న, కంచెల రామచంద్రయ్య నాయుడు, అంబటి ప్రసాద్ నాయుడు అందరం కూడా కృషి చేసి యువ నాయకుడైనటువంటి గట్టుపల్లి కొల్లా సుధీర్ బాబు వీళ్ళందరూ కృషితో ఈరోజు ఎంపీ గారు ఆయన ట్రస్ట్ ద్వారా మా వినపం విని వచ్చి మాకు మధుకి సైకిల్ ఇచ్చి ఈ సైకిల్ని తీసుకుపోయి మీరు మధుకి ఇచ్చి నాకు తెలియజేయవలసిందిగా ఆయన ఆదేశించడం జరిగింది. ఇదే కాకుండా మరియు మా ప్రియతమ నాయకులు ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ బాబు గారి దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకెళ్ళి కాకర్ల ట్రస్ట్ ద్వారా కూడా మరికొన్ని గవర్నమెంట్ నుంచి పింఛను కానీ ఇతర అటువంటి ఆయనకు రావాల్సినటువంటి పథకాలలో ప్రతి ఒక్క పథకం కూడా ఆయనకు కానీ ఆయన కుటుంబ సభ్యులకు కానీ ఎవరికైనా గవర్నమెంట్ నుంచి రావాల్సిన పథకాలన్నీ కూడా మేము ముందుండి తీసుకుపోయి ఆయనకు అన్ని గవర్నమెంట్ పథకాలన్నీ కూడా వర్తించి వచ్చేటట్టుగా మేము అందరం కూడా కృషి చేస్తున్నామని తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ గ్రామ పెద్దలకి అందరికీ నాకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.